పారిశ్రామిక హబ్గా ఎదుగుతున్న ఓర్వకల్లు ప్రాంతం నుంచి నిత్యం విజయవాడకు వివిధ పనులపై వెళ్లి వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కర్నూలు, విజయవాడ మధ్య విమాన సర్వీస్ ఉండాలని ఆయా వర్గాలు ఆకాంక్షించాయి. సుమారు 1000 ఎకరాల్లో ఓర్వకల్లు మండలంలో నిర్మించిన కర్నూలు గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని 2019 జనవరి 8న ముఖ్యమంత్రి చంద్రబాబే ప్రారంభించారు. ఇప్పటికే కర్నూలు నుంచి విశాఖ, చెన్నై, బెంగళూరు నగరాలకు విమానాలు నడుస్తున్నా రాజధాని ప్రాంతం అమరావతికి విమాన సర్వీసు లేదు. వివిధ పనులపై రోడ్డు మార్గంలో వెళ్లాలంటే దాదాపు 8 గంటల సమయం పడుతోంది. ఈ సమస్యను పరిశ్రమల మంత్రి టీజీ భరత్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. రామ్మోహన్ నాయుడు చొరవతో కర్నూలు, విజయవాడ మధ్య జూలై 2 నుంచి విమానం నడిపేందుకు ఇండిగో సంస్థ ముందుకొచ్చింది. దీనిపై స్థానికంగా సంతోషం వ్యక్తమవుతోంది. మాలాంటి వాళ్ళు అనేక మంది విజయవాడకు వెళ్ళాలంటే 6-7 గంటలు ప్రయాణం పట్టేది. ఇప్పుడు విజయవాడకి ఫ్లైట్ రావడంతో గంటన్నర లోపల వెళ్ళిపోతాం. మరి ఉదయం వెళ్ళి సాయంత్రమే పనులు చూసుకొని సాయంత్రానికే కర్నూలుకు వచ్చే విధంగా ఉంటుంది కాబట్టి చాలా సంతోషించదగ్గ విషయం. ఓరొక్కల్ ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడకి ఫ్లైట్ వేయడం మాకు చాలా సంతోషం. ఓరొక్కల్ మండలం చాలా డెవలప్ అవుతుంది. నా జీవిత కళ ఏమిటంటే ఫ్లైట్ ఎక్కడం. నాకు చాలా కోరిక. అలాంటిది ఓరొక్కల్ నుంచి విజయవాడకి చాలా సింపుల్గా వెళ్ళొచ్చు. నేను కూడా చాలా ఆశతో ఉన్నాను. విజయవాడ ఫ్లైట్ వేస్తే మొదటిగా నేను ఎక్కాలని నా ఆశ. ఓరొక్కల్ నుంచి వైజాగ్ ఒక ఫ్లైట్ ఉండింది, ప్లస్ బెంగళూరుకి, చెన్నైకి ఉండింది. ఈ విజయవాడకి రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. పైలట్ ట్రైనింగ్ సెంటర్ అనౌన్స్ చేసినారు, దానికి సంతోషము. ప్లస్ వచ్చేసి ట్రైనింగ్ సెంటర్ ఉండడం వల్ల ఓరొక్కల్ డెవలప్మెంట్ కానీ, ప్లస్ వచ్చేసి ఇది నిరుద్యోగులకి ఉపాధి కల్పించడం చాలా అభినందనీయం. బస్సులు వెళ్ళాలంటే కన్నా 6 నుంచి 7:30 గంట పట్టేది. కానీ ఇప్పుడు కేవలము 35 నుంచి 40 నిమిషాల లోపల అక్కడ మంచి చేరుకోవడం జరుగుతుంది. మరి ఇది ఎంతో డెవలప్ జరుగుతున్నటువంటి ఏరియా కాబట్టి ఈ విజయవాడకు ఫ్లైట్ వేయడం అనేటువంటిది చాలా సంతోషదాయకము. ఎందుకంటే విజయవాడకి వెళ్ళాలి, అమరావతికి వెళ్ళి ఏదైనా పని చేసుకోవాలంటే దాదాపు వచ్చేసి ఒక రోజు మొత్తం కూడా అంటే 8 గంటల నుంచి దాదాపు 10 గంటల వరకు సామాన్య ప్రజలు కానీ లేకపోతే ఎవరైనా కానీ పని చేసుకోవాలంటే 8-9 గంటలు జర్నీ చేసి మళ్ళీ రావడానికి 8-9 గంటలు జర్నీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఈ ఫ్లైట్ అనేది మనకు విజయవాడకు వేయడం వల్ల మాకు అరగంటలో లేదంటే ఒక 40 నిమిషాల్లో మేము వెళ్ళి అక్కడ పని చేసుకొని మళ్ళీ తిరిగి ఊరికి అదే రోజు రావడానికి కూడా మాకు అవకాశం ఉంటుంది. కర్నూలు విమానాశ్రయంలో పైలట్ శిక్షణా కేంద్రాన్ని సైతం ఏర్పాటు చేసుకున్నారు. దీనికోసం ఓరియంట్ సంస్థతో ఏపీ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఒప్పందం సైతం కుదుర్చుకుంది. రన్వే నుంచి హంగర్ వరకు టాక్సీవే నిర్మించేందుకు ప్రభుత్వం 2,27,00,000 నిధులు మంజూరు చేసింది. మరో 3 నెలల్లో ఈ పనులు పూర్తి కానున్నాయి. ఆ తర్వాత ఇక్కడ పైలట్ శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. మరో సంస్థ సైతం ఆసక్తి చూపుతోందని మంత్రి టీజీ భరత్ తెలిపారు. రామ్మోహన్ నాయుడు గారితో ఒకటే పుష్ చేసేదే కాకుండా ఇండిగో వాళ్ళతో కూడా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ప్రజెంట్ కర్నూల్లో ఫ్లైట్స్ తిరిగేది లాభం లేదన్నమాట, నష్టాల్లో వాళ్ళు నడుపుతున్నారు. సో వాళ్ళు ఆల్రెడీ బ్లీడ్ అవుతున్నారు. మేము ఇక్కడ ఇంకోటి పెట్టాలంటే చాలా కష్టం, అంటే ఇంకా ఇది కాదు అని చెప్పి ఇండిగోగా వాళ్ళకి నేను ఏం రిక్వెస్ట్ చేసిన అంటే మీరు విజయవాడకి చాలా బాగుంటుంది, ట్రాఫిక్ చాలా పెరుగుతుంది, ఎందుకంటే మా క్యాపిటల్ సిటీ అక్కడే కాబట్టి ఖచ్చితంగా మీరు అట్లీస్ట్ ఏదో ఒక రూట్ని తగ్గించి అక్కడ ఉండేది ఇక్కడ డైవర్ట్ చేసి రేపు ఫ్యూచర్లో ఇక్కడ కానీ మనకి ట్రాఫిక్ బాగుంది అంటే చెన్నైకి కూడా పెడతారు. కర్నూలులో పైలట్ శిక్షణ కేంద్రం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి దొరకనుంది.